వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఆయన పేరు వింటే ఐటీ గుర్తొస్తుంది. ఆయన మాట వింటే పెట్టుబడులు క్యూ కడతాయి. 74 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువకుడి వేగంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న విజనరీ ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఆయన స్పీడును అందుకోవడం ఎవరి తరమూ కాదు. పాలనలో పెట్టుబడులను తీసుకురావడంలో ఆయనే సాటి. అందుకే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి బాబు ఎంపికయ్యారు. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారని జ్యూరీ ప్రశంసించింది. ఏడాదిన్నర బాబు పాలనలో 10.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించినందుకు ఎకనామిక్ టైమ్స్ ఈ అరుదైన గౌరవాన్ని అందించింది. దేశంలో సంస్కరణలకు పితామహుడు పీవీ అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం సీఎం చంద్రబాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒక రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయాలు బాబుకు తెలిసినంత మరెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. నవ్యాంధ్రను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. దాదాపుగా 18 నెలల కాలంలో ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. కేవలం ఏడాదిన్నరలో 25 రంగాలకు సంబంధించి నూతన పాలసీలు ప్రకటించి రికార్డు సృష్టించారు. ఒక పరిశ్రమకు అనుమతులు రావడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించడమే బాబు మార్క్ రిఫార్మ్. 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రధానంగా నవ్యాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మార్చడంపైనే ఫోకస్ పెట్టారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీకి రావడంలో కీ రోల్ ప్లే చేశారు. లూలు గ్రూప్, అశోక్ లేలాండ్ వంటి సంస్థలతో తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించారు. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏపీ ఈజ్ బ్యాక్ అనే నినాదంతో చంద్రబాబు చేస్తున్న కృషిని కార్పొరేట్ ప్రపంచం గుర్తించింది అనడానికి ఈ అవార్డు నిదర్శనం. ఈ అవార్డు ఎంపికలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన జ్యూరీ చంద్రబాబు పాలనా దక్షతను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ జ్యూరీ చంద్రబాబుని ఒరిజినల్ సీఈఓ ముఖ్యమంత్రిగా ప్రశంసించింది. పాలనలో టెక్నాలజీని జోడించడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులను వేగవంతం చేయడం, అమరావతి, వైజాగ్లను జాబ్ క్రియేషన్ హబ్లుగా మారుస్తుండడాన్ని జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. విపత్తుల సమయంలోనూ, ముఖ్యంగా విజయవాడ వరదల వేళ చంద్రబాబు చూపిన నాయకత్వ పటిమ కూడా జ్యూరీని మెప్పించింది. మొత్తానికి 2025లో బిజినెస్ రీఫార్మర్గా ఎంపిక కావడంతో ఏపీ బ్రాండ్ను మరోసారి నేషనల్ లెవెల్లో నిలబెట్టారు చంద్రబాబు. ఈ అవార్డుతో ఏపీ మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్షోభాల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయకత్వానికి ఈ పురస్కారం ఒక నిదర్శనం. సీఎం చంద్రబాబుకి ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడాన్ని స్వాగతించారు మంత్రి లోకేష్. ఈ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాదని తమ కుటుంబానికి కూడా ఎంతో గర్వకారణము అన్నారు. దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు తీసుకువెళ్లిన అరుదైన నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు అని అవార్డు జ్యూరీ ప్రశంసించిందని లోకేష్ తెలిపారు. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసం అనే 3 మౌలిక సూత్రాలను కేంద్రంగా చేసుకుని చంద్రబాబు చూపిన అంచెలంచెల నిబద్ధతకే ఈ అవార్డు నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనలో చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది అన్నారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించటం, ఉద్యోగాల సృష్టి, పారదర్శక పాలన వంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. సంస్కరణలే మార్గం, పాలనలో విశ్వాసమే మా లక్ష్యం అనే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మినిస్టర్ లోకేష్ అన్నారు. ఈ అవార్డుతో ఏపీలో డెవలప్, సంస్కరణల పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని లోకేష్ తెలిపారు. ఇది రాష్ట్రానికి మరింత పెట్టుబడులు, అవకాశాలు తీసుకువచ్చే మైలురాయిగా నిలుస్తుంది అన్నారు. అటు మంత్రులు కూడా చంద్రబాబుని అభినందించారు. వచ్చే ఏడాది మార్చిలో ముంబైలో జరగబోయే వేడుకలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ అవార్డును తీసుకోనున్నారు. సంస్కరణలే మార్గం, అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రస్థానం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.